నా కళ్ళ ముందే నా భార్యను అవమానిస్తుంటే నేను చూస్తూ ఉండిపోయాను. కనీసం తనని కాపాడుకోలేకపోయాను. అందుకు నన్ను క్షమించమని అడగడానికి వెళ్తున్నాను. ఆగో! నీకు నచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్తానంటే నేను ఒప్పుకోను. నా చెల్లి కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకు. కాదు కూడదు, నేను వెళ్తాను అంటే నీకోసం ఎదురు చూసి ఆ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోతాయి. చంపేస్తారా? చంపేస్తారా? అవసరం లేదు. తనకు జరిగిన అవమానం తట్టుకోలేక తనే చచ్చిపోతుంది, తనే చచ్చిపోతుంది, తనే చచ్చిపోతుంది, తనే చచ్చిపోతుంది, తనే చచ్చిపోతుంది. నీకు అదే కావాలనుకుంటే అడుగు బయట పెట్టు. తను నిర్జీవంగా అయినా బతికే ఉండాలనుకుంటే లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. మన ఇంటికి ఇంత ద్రోహం చెయ్యాలి అనుకున్న దాని దగ్గరికి మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వెళ్తాడు? బావా, కొట్టకుండా దెబ్బ గట్టిగా తగిలించావు. శభాష్ బావా. బాధపడకు మీరా, చెడుగా ఏం జరగలేదుగా. వెళ్ళి మీ ఆయన ఓదార్చు. మమ్మీ, ఒక చిన్న బాటిల్తో దాని హంతకురాల్ని చేసావు. ఆ కేపీ మావయ్య నోరు కూడా మోయించేశావు. నువ్వు సూపర్ మమ్మీ. అంతా బానే ఉంది కానీ చెర్రీని జైలుకు పంపించి నాకు విడాకులు ఇప్పిస్తానన్నావు కదా మమ్మీ, మరి దాని సంగతి ఏం చేసావు? బేబీ, రేపు కోర్ట్ ఫైనల్ హియరింగ్ ఉంది కదా. వాడికి శిక్ష పడిన వెంటనే నీకు విడాకులు ఖాయం. నువ్వేం టెన్షన్ పడకు. మన చేతికి మట్ట అంటకుండా స్మూత్గా డీల్ చేద్దాం. అమ్మని కాపాడినట్టు నటించి మోసం చేయాలని చూస్తున్నావా? భూమి, ఇంకా పడుకోలేదా? లేదు మావయ్య. శారదకి జరిగిన అవమానం తలుచుకుంటేనే చాలా బాధగా ఉందమ్మా. వాడమ్మకి అలా జరిగిందని తెలిస్తే గగన్ అపూర్వ కుటుంబం మొత్తాన్ని చంపేసి ఉండేవాడు. మన మొహాలు కూడా చూసేవాడు కాదు. నువ్వు కాపాడింది శారదను మాత్రమే కాదమ్మా, ఈ కుటుంబాన్ని కూడా. అత్తయ్యన్నా పూరి అన్నా బావకి ప్రాణం మావయ్య. వాళ్ళ మీద ఈగ వాలినా తట్టుకోలేడు. ఒక్కోసారి ఒక క్షణం కూడా జీవితాన్ని తారుమారు చేస్తుందమ్మా. ఇప్పుడు శారద విషయంలో కూడా అదే జరిగింది. కానీ భూమి, నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో మావయ్య, మీరిలా మాట్లాడి నన్ను దూరం చేయకండి. అత్తయ్య మీకు భార్య అయితే నాకు అత్తయ్య. తనని కాపాడుకోవడం నా బాధ్యత మావయ్య. కానీ బావకి ఇవేవీ కనిపించట్లేదు. అత్తయ్యని కాపాడాను అన్న ఆలోచన కూడా లేకుండా తనకి జరిగిన అవమానంలో నా చేయి కూడా ఉంది అంటున్నాడు. వాడంతేనమ్మా, వాడంతే. ఎవరిని సరిగ్గా అర్థం చేసుకోడు. ఆ దుడుకుతనమే తగ్గించుకోవాలి. లేదంటే తన అనుకున్న వాళ్ళందరూ దూరం అవుతుంటారు మావయ్య. భూమి, నాకు శారదను చూడాలనుంది. మావయ్య ఇప్పుడా? అవునమ్మా, శారద ఇక్కడికి వచ్చినప్పుడు నేను తనని కాపాడుకోలేకపోయాను. క్షమించే గుణం తనకున్నా అడిగే అర్హతని నేను కోల్పోయానమ్మా.
కనీసం తనని కలుస్తానమ్మా. పదమ్మా వెళ్దాం. కానీ మావయ్య ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదేమో. సొంత మనుషుల్ని కలవడానికి సమయంతో పనేంటమ్మా? మనల్ని శత్రువులా భావిస్తున్న బావ కూడా అక్కడే ఉన్నాడుగా. భూమి, ద్వేషాన్ని ప్రేమ మాత్రమే గెలవగలదమ్మా. నిజమే, మన ప్రేమలో నిజాయితీ ఉంది. అదే మనల్ని గెలిపిస్తుంది. మనకి అవమానాలేం కొత్త కాదు కదా మావయ్య. వెళ్దాం మావయ్య, అత్తయ్యని చూద్దాం. బావకి దొరికిపోతే ఒక 4 మాటలు అంటాడు, అంతే కదా. కానీ మీకు అత్తయ్యని చూశారు అన్న సంతృప్తి మిగులుతుంది కదా, అది చాలు. వెళ్దాం పదండి. గగన్, ఆ పేర్లో వైబ్రేషన్ ఉంది. తన కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది. స్మైల్లో స్వీట్నెస్ ఉంది. ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, హలో. హలో, డిస్టర్బ్ చేశానా? ఇట్స్ ఓకే, చెప్పండి. పడుకున్నారా? ఇంకా లేదు. నిద్ర రావట్లేదా? కాల్ చేశారు కదా, ఏదైనా మాట్లాడాలా? కాబోయే భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి టాపిక్స్ ఏం అక్కర్లేదే. మామూలు కబుర్లు చాలు. ఒకరి గొంతునొకరు వింటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గడిపే ఈ క్షణాలే రేపు మన పెళ్ళయ్యాక మధుర జ్ఞాపకాలు. హలో గగన్ గారు, ఉన్నారా? అమ్మయ్యా, మీ ఎక్స్ వైఫ్ విడాకులు ప్రిపేర్ చేసుకున్నారా?